జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి వీడియో. నేనున్న ప్రాంతం అయితే ఇది ఒక ఫామ్ హౌస్లన్నీ అన్నమాట. ఇవి ఇక్కడ ఎక్కువ ఎత్తు 2 అంతస్తులు మించి కట్టడానికే వీల్లేని శంషాబాదు ఎయిర్పోర్టుకు దగ్గరలోని ప్రాంతం అన్నమాట. ఇక్కడ ఏంటంటే కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఇట్లా చుట్టూ ప్రహరీలు కట్టేసి మధ్యలో చిన్న చిన్న ఇళ్ళు, చిన్నది ఏదో ఒకటి వేయటం అంతే, అంతవరకే. గెస్ట్ హౌస్లాగా ఫామ్ హౌస్లాగా వాడుకోవటం అన్నమాట. సిటీల్లో ఉన్నవాళ్ళు వారాంతపు సెలవుల్లో వచ్చి కాస్త ప్రశాంతంగా గడపడానికి ఉపయోగిస్తారు. ఈ గేటుని చూడండి, ఇందులోంచి నేను లోపలికి వెళ్ళబోతూ ఉన్నాను. ఎవరిది ఏమిటి అంటే చెప్పాలంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం నా జీవితంలో. గత తక్కువ రోజుల్లోనేనమాట నేను అనుభవించింది. ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా మా అమ్మాయి వాళ్ళది. మా అమ్మాయి మా అల్లుడు. అయితే అమ్మాయి అంటే అమ్మాయి వాళ్ళది ఒక్కటే కాదు, వాళ్ళు మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు కలిసి ఈ ప్లేస్ కొనుక్కున్నారనమాట. కొనుక్కొని ఇక ఇక్కడ ఎందుకు రోజు కామనే కాబట్టి సహజంగానే అందరిలాగానే జాగ్రత్త పడుతూ ప్రహరీ కట్టేసి చిన్నది వేసారనమాట. ఇది చూడండి ఎంత చిన్నదే, ఒక 10 మంది పడుకోవడానికి అనువుగా ఉండేటటువంటి లోపల హాలు. ఇలా పంచ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి కొంచెం ప్రశాంతంగా గడిపి వెళ్ళాలనేసి అనుకుని ఏర్పాటు చేసుకోవటానికి కొనుక్కుని కట్టుకున్నారన్నమాట. ఇదంతా కూడాను మొన్న సంక్రాంతి సెలవుల్లో అమ్మాయి వాళ్ళు కాకుమాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇది వీళ్ళు గృహప్రవేశం చేశారు. మిగతా వీళ్ళు కూడా అప్పుడు లేరు. ఇక ఈరోజు నేను వచ్చా కదా, అందుకని నన్ను తీసుకొచ్చారనమాట. సర్ప్రైజ్ అనే ఒక విశేషంతో ఇది వచ్చి చూపించారు. ఇందులో ఇక చక్కగా ఎట్లా పడితే అట్లా కూడా కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెట్ చేసేసారు అన్ని మొక్కలు అనమాట. చక్కగా అవి పెద్ద పెద్ద 2-3 సంవత్సరాలు పెరిగిన మొక్కలనే కొనుక్కొచ్చి పెట్టినట్టున్నారు. ఎక్కడా కూడా ఖర్చుకు వెనకాడకుండా. ఇది మామిడి చెట్టు పూతతో సహా వచ్చింది. చిన్ని పిందెలు కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఇది వచ్చి సీతాఫలం చెట్టు. ఇక నాకు మొక్కలంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు కదా. ఇంకా దాంతో ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఆనందం. ఇది కూడా సీతాఫలం చెట్టే. తర్వాత ఇది వచ్చి చాలా విశేషంగా దాన్ని ఏమో అంటారండి, పనస చెట్టు. ఈ పనస చెట్టుకి చిన్ని పిందెలు కూడా ఉన్నాయన్నమాట. ఆ పనస చెట్టు ఇది కాదండి, ఇది లక్ష్మణాఫలం. అది లక్ష్మణాఫలం చెట్టు. ఇదేమో పనస చెట్టు. పనస చెట్టు చూసారు, అదిగో పిందెలు కూడా పడ్డాయి అన్నమాట. మొత్తం 3 కాయలు పడేదానికి రెడీగా ఉన్నట్టున్నాయి అన్నమాట. ఇవన్నీ నర్సరీలో నుంచి ఇంత చక్కగా ఉన్న వాటినే తీసుకొచ్చి చక్కగా వీటికి గోతులు తీసి ఇవన్నీ పెట్టారన్నమాట. ఇదొక మామిడి చెట్టు. అన్నీ కంప్లీట్గా చక్కగా పూతలు వచ్చి ఉన్నాయన్నమాట. ఇప్పుడు సీజన్ కదా వీటికి, పూతల సమయం కాబట్టి అన్నీ బాగా పూతలు వచ్చి ఉన్నాయి. ఇది వచ్చి మనకి నేరేడు చెట్టు. వీళ్ళు కూడా ప్రతి వచ్చినప్పుడు చక్కగా ఏదైనా శాస్త్రోక్తంగా పూజ కావాలనుకున్న ఇంకో రకంగానైనా సరే ఉపయోగపడే విధంగా అనమాట. చూసారుగా చిన్నదే, పైన ట్యాంకు ఇవన్నీ అన్నీ అయితే చక్కగా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసేసారు అన్నీ కూడా. ఇది ఒక కొబ్బరి చెట్టు, ఇది ఒక నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు కూడా పూతలు వచ్చే ఉంది. కాయలు లేవు కానీ దీనికి ఉంది కాయ, దీనికి కూడా ఉంది ఒకటి. పూతలు అయితే చక్కగా వచ్చినాయి. మరలా ఇది ఇంకొక కొబ్బరి చెట్టు. ఆ తర్వాత ఇది నారింజ చెట్టు. ఇట్లా ప్రతి పళ్ళ చెట్లు అన్నీ కూడా ఒకటి పెట్టారు. కొన్ని ఏమో 2-3 పెట్టారు కదా. మళ్ళీ మామిడి చెట్టు. ఇంక ఈ మూల వచ్చేసరి మొలగ చెట్టు. మరి సెలవులకు వచ్చినప్పుడు కాయలు కాస్తే చక్కగా కోసుకు వెళ్దామనే ప్లాన్ తోటో ఏమో అన్నీ పెట్టేశారు. ఇదేమో గోరింటాకు చెట్టు. గోరింటాకు ఒకటి కాదండి, 2 పెట్టుకున్నారు. మరి 4 ఫ్రెండ్స్కి అమ్మాయిలు ఉండుంటారు. మిగతా వాళ్ళ సంగతి నాకు కూడా తెలియదు. ఇంకా అంత నేను అడగటానికి కూడా నాకు కుదరలేదు. మాకైతే ఒక మనవరాలు ఉంది కదా, 2 ఆ చెట్లు పెట్టారు. ఇవి పక్కనే ఒక కొద్ది ప్లేస్లో అంటే గోడ కానుకొని అరటి చెట్టు పెట్టారు అనమాట. ఇది ఇంకొక మా నిమ్మ చెట్టు. చూసారా, కాయ చక్కగా పండుబారి మంచి కలర్లో కూడా ఉందన్నమాట. ఇది వచ్చి సపోటా చెట్టు. ఇంకా సపోటాకైతే మరి పూతలు కానీ అవేమీ లేవు.
ఇది సపోటా. బయట కూడా కూర్చోడానికి ఇట్లా దిమ్మలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మందార చెట్టు, అలాగే దీన్ని ఏమంటామంటే యాపిల్, వాటర్ యాపిల్ అనమాట. అవన్నీ చక్కగా పూలు పూసి ఎక్కువ ఉన్నాయి. ఇది మొక్క ఇదే వాటర్ యాపిల్ అనమాట. అవన్నీ కూడా పువ్వులు విచ్చుకుని తర్వాత దశ ఇక కాయలు అవుతాయి అన్నమాట. వాటర్ యాపిల్ అంటేనే విపరీతంగా కాపు ఉంటుంది కదా, అది. ఇది వచ్చేమో మళ్ళా ఉసిరి చెట్టు. చక్కగా ఈశాన్యం మూల, మరి కార్తీక మాసంలో ధనుర్మాసంలో మరి ఉసిరి చెట్టుకు కూడా దీపాలు పెట్టుకుంటాం కాబట్టి అలా పెట్టుకోవాలనేమో అది పెట్టారు. ఇదేదో విశేషమైన మొక్కేనండి, కాకపోతే నాకు చెప్పడానికి రాలేదు. అది కూడా చక్కగా పెట్టారు. ఇక ఎదురుగా వాకిట్కి ఎదురుగా వచ్చేసరికి గులాబీ, ఇవి 2 తులసి మొక్కలు పెట్టారు. లక్ష్మీ తులసి, విష్ణు తులసి, 2 తులసిలు పెట్టారు. ఆ తర్వాత ఇది ఒక అరటి చెట్టు, మళ్ళీ ఇది కూడా తులసి అనుకుంటాను. ఇక ఇవి గులాబీ, మందార, ఇది సువర్ణ గన్నేరు. ఇవి కూడా కటింగ్స్ చేస్తే ఎంత చక్కగా పోస్తున్నాయో ఇక్కడ రోడ్డు పక్కన పెట్టినప్పుడు తెలుస్తుంది అనమాట. మనకు ఊళ్ళల్లోనైతే పెద్ద పెద్ద చెట్లు పెంచుతాం, కానీ అది వచ్చి కరివేపాకు చెట్టు. చక్కగా వారాంతంలో వచ్చినప్పుడు వీళ్ళు అన్నీ చూసుకొని కాయలు తీసుకొని గోరెంటాకు కోసుకొని కరివేపాకు కూరలోకి కోసుకొని వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశారనమాట. అయితే ఏంటంటే ఆడవాళ్ళకు కూడా పెద్దగా తెలియదు ఇప్పటి వరకును. ఫ్రెండ్స్ అంతా కలిసి ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. అసలు విశేషం ఇప్పుడు చెప్తున్నాను. సర్ప్రైజ్ అని వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, నాకెంతో ఇష్టమైనటువంటి రామానుజాచార్యుల వారి సన్నిధి ఉంది, అంతా కలిపి 2 కిలోమీటర్ల దూరంలోని. ఈ విషయం మాత్రం నేను ఎంత వండర్గా ఫీల్ అయ్యానంటే, ఎప్పుడైనా విశేష కార్యక్రమాలు ఉన్నప్పుడు వచ్చినప్పుడు, ఎందుకంటే ఆశ్రమంలో అకామిడేషన్ కష్టం కాబట్టి ఇది వాళ్ళ దీనికి ఎదురుగా ఉన్న వాళ్ళదన్నమాట. చుట్టూత చక్కగా కట్టేశారండి సిమెంట్ రోడ్లు. లోపలేమీ లేకపోయినా కానీ వీళ్ళు చుట్టూత అట్మాస్ఫియర్ మాత్రం ఈ ఉన్నటువంటి 4 ప్లేసులు వాళ్ళు చుట్టూ రోడ్లు సీసీ కెమెరాలతో సహా పెట్టుకొని చాలా భద్రతగా సెట్ చేసేసారు. మరి రేపు కార్యక్రమాలు అప్పుడు ఏదైనా విశేషంగా జరిగినప్పుడు నేను కూడా వస్తే అంటే ఇబ్బంది లేకుండా ఒక 4 రోజులు ఉండే విధంగా నాకు ఒక షెల్టర్ని ఆచార్యుని అనుగ్రహంతో భగవంతుడే ఇలా చేశాడేమని అనుకున్నాను అనమాట. వీళ్ళు సిటీకి ఏమోలో కొనుక్కుంటే నాకు ఉపయోగపడదు కదా, మరి అసలు వాళ్ళకే తెలియకుండా దీన్ని తీసుకున్నారు. అందుకు మాత్రం వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా స్వామివారి మంగళాశాసనాలు అనంతంగా ఉండాలని కోరుకుంటూ, నాకు అతి సంతోషకరమైనటువంటి విషయాన్ని చాలా ఆనందంతో మీతో పంచుకుంటున్నాను అనమాట. జై శ్రీమన్నారాయణ.